Happy evening all. My name is Vasa Masudan. My team is Legend team. Our mentor is Vishwasri Madam. ఈరోజు అసైన్మెంట్ వచ్చేసి మీకు నచ్చిన పుస్తకము మరియు దాని గురించి ఒక షార్ట్ వీడియో. అసైన్మెంట్ నెంబర్ వచ్చేసి 30. నాకు నచ్చిన మెయిన్ పుస్తకాలలో యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి విజయానికి 5 మెట్లు అనే బుక్ చాలా బాగా నచ్చింది. ఆ బుక్లో రచయిత మానవ సంబంధాల గురించి, మనిషి యొక్క బలాలు బలహీనతల గురించి, మనిషి యొక్క డెవలప్మెంట్ గురించి, డబ్బు సంపాదన గురించి, విజయానికి ఇవన్నీ మనకు ఎలా ఉపయోగపడతాయి, ఎలా విజయం చేరుకోవాలంటే మనం పాటించేటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది మనకేంటంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్ మోర్ దాన్ నాకు తెలిసి ఒక 15-20 ఇయర్స్ క్రితమే వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా కొన్ని లక్షల కాపీలతోటి మనకు అమ్ముడవుతూ ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషనల్లో విజయానికి 5 మెట్లు అనే బుక్ ఎందరికీ ఉపయోగకరంగా ఉంది. దీంట్లో మెయిన్ పాయింట్స్, రచయిత చెప్పినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే గెలుపుకు పునాది ఓటమి, సెకండ్ పాయింట్ వచ్చేసి మేరే ది బెస్ట్, థర్డ్ వచ్చేసి గెలుపు వైపు మలుపు, ఫోర్త్ పాయింట్ వచ్చేసి డబ్బు సంపాదన, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అంతిమ విజయం. దీంట్లో చెప్పినటువంటి బుక్లో సారాంశం ఏంటంటే మెయిన్ పాయింట్స్ చెప్పినటువంటి జీవితం అనేది ఒక యుద్ధం. బలహీనతలు, టెన్షన్, కోపం, భయం, ఆందోళన, విసుగు, దిగులు, వీటినన్నిటినీ మనం ఎలా అధిగమించాలి, మన యొక్క డైలీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, ఈ భయాల నుంచి మనం ఎలా బయటపడాలి అనేది బుక్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఇది తన యొక్క బుక్లో రాసినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే తన యొక్క జీవితానికి అన్వయించుకొని ఒక వ్యక్తి తన యొక్క ఇన్ఫైరిటీ కాంప్లెక్స్ నుంచి బయటపడటానికి సుమారుగా 25 సంవత్సరాలు పట్టిందని బుక్లో రాశారు. అంటే మనకు గమనించాలి ఎంత మన యొక్క ఇన్ఫైరిటీ కాంప్లెక్స్ మనిషి లోపల పాచుకొని పోయి ఉంది, ఎందుకు డెవలప్ కాలేకపోతున్నాడు, ఎందుకు థింకింగ్ నుంచి బయటపడలేకపోతున్నాడు అనేది మెయిన్ పాయింట్స్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మానవ సంబంధాలు, అవసరము, అభిరుచి, ఆకర్షణ, కమ్యూనికేషను, మొహమాటము మరియు ఆధారపడటము, అసహనము, స్వార్థము, ఇవన్నీ మానవ సంబంధాలు ఎలా ఉండాలి, మనం ఎలా మెలగాలి, మనకు పబ్లిక్ రిలేషన్లో ఉన్నప్పుడు ఎటువంటి సంబంధాలను మనం కంటిన్యూ చేయాలి, మన యొక్క సంబంధించినటువంటి అసూయ వీటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, మరియు గెలుపు వైపు మలుపు. నెక్స్ట్ ఏంటంటే మన యొక్క సంబంధాలలో మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన యొక్క మెయిన్ ఆయుధాలు ఏంటంటే పాజిటివ్ థింకింగ్, కామన్ సెన్స్, ఏకాగ్రత మరియు తప్పులను ఒప్పుకోవటము, ఇవన్నీ మనం ఆయుధాలుగా మలుచుకోవాలి. ఫోర్త్ వన్ ఏంటంటే డబ్బు సంపాదన. డబ్బు కౌటిల్యని మన యొక్క పురాతన కాలంలోనే అర్థశాస్త్రంలో డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా నిర్వహించాలి, ఎలా ఖర్చు పెట్టాలని కౌటిల్యుడు చెప్పినాడు. అవన్నీ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ అంతిమ విజయము. అంతిమ విజయంలో ఓటమి, తర్వాత సమిష్టి ఓటమి, తర్వాత విజయము,
విజయం నుంచి మన యొక్క గెలుపు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది నాకు నచ్చిన పుస్తకం అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం.